దళితుల మీద దాడుల మీద హైకోర్టు విచారణ. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ రాష్ట్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ అమ్మ పేరుతో చెట్టు కార్యక్రమాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ పేర్కొన్నారు. ఆయన విశాఖలో సన్స్బే కాలనీలో గల బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన బీజేపీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఆవిష్కరణలో భాగంగానే రాష్ట్రంలో 25 పార్లమెంటు 175 అసెంబ్లీ స్థానాల్లో అమ్మ పేరుతో చెట్టు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రధాని మోడీ పథకాలు ప్రజల వద్దకు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ పాలకులు కేంద్ర ప్రభుత్వ నిధులు మళ్లించి అభివృద్ధి వెనక్కి నెట్టేశారు. గతంలో విశాఖలో డాక్టర్ సుధాకర్ని దోషిగా చూపించారు. చంపిన గత మాజీ సీఎం జగన్దే అన్నారు. ఉద్యోగులకి ఒక హెచ్చరిక జారీ చేశారు. గత 5 ఏళ్లలో జాతీయ క్రైమ్ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 750 మంది దళితుల మీద దాడులు జరిగితే చర్యలు లేవని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆధ్వర్యంలో గవర్నర్కి ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో కమిషన్ స్పందించి ఈ వ్యవహారం మీద ప్రభుత్వాన్ని నివేదిక కోరారని పేర్కొన్నారు. ఈ దాడుల మీద హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 21 ఎస్సీ కార్పొరేషన్ పథకాలు రద్దు చేయడం వల్ల దళితులు తీవ్రంగా నష్టపోయారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శులు కోడూరి సంజీవరావు, కనితి విజయలక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చార్లెస్ మాధవీలత, ఉపాధ్యక్షులు మౌలి, రాష్ట్ర కో-కన్వీనర్ శివ, పార్వతీపురం ఇన్ఛార్జ్ కళ్యాణి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్, అధిక సంఖ్యలో బీజేపీ ఎస్సీ మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు. సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ గారు వచ్చారు. దీంట్లో మాకు ఇప్పుడే ఈ జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు, అనకాపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షులు అన్నగారు పరమేశ్వర్ అన్న గారు, మన పార్వతీపురం బీజేపీ ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి అన్న గారు, మా టీము ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు, మరి అదేవిధంగా కొండరావు గారు, మోదీ గారు, మరి ఈ యొక్క కార్యక్రమం చక్కగా ఆర్గనైజ్ చేసిన మా రాకేష్ గారు, విజయలక్ష్మి గారు, విజయబాబు గారు, మన సంజీవరావు గారు, మరి జోనల్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అనేక 5 సంవత్సరాలుగా నరకయాత్ర పడిన విషయం మీకు అందరికీ తెలుసు. మేము అదే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే డాక్టర్ సుధాకర్ని ఒక ఇదిగా దోషిగా చూపించి అతన్ని హింసించడం, ఆయన్ని వేధించి నడి రోడ్లో పిచ్చోలు చేసి ఆయన చిత్రహింసలు చేసి ఏదైతే నడి రోడ్లో హత్యగా చేసే విధంగా ప్రయత్నించి ఉద్యోగస్తులందరినీ ఒక గుప్పట్లో పెట్టుకోవాలని చెప్పి రాక్షస ఆనందం పొందిన జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాన్ని మేము ఎండగడుతూ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో 740 కేసులు, దాదాపు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇక్కడ నుండి డాక్టర్ సుధాకర్ నుండి ఆఖరికి కడపలో జరిగిన జాయింట్ డైరెక్టర్ అక్కులప్ప హత్యకాండ నుంచి ప్రతి ఒక్క డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం హత్య వరకు ప్రతి దాని మీద ఖచ్చితంగా జ్యుడిషియల్ రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, అప్పుడున్న ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న అధికారులని శిక్షించే విధంగా అప్పుడున్న ఎవరైతే దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా అంటే కనీసం నోటు మాట కూడా తెరవని వాళ్ళ మీద క్రమణ చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ ఏదైతే ఎస్సీ కార్పొరేషన్లో ఇవ్వవలసిన 26 పథకాలు రద్దు చేసి ఏజీకి దూరం అయిపోయి ఉపాధికి దూరం అయిపోయి కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన 59,000 కోట్లు పక్కదారి పట్టించి ఈరోజు ఆర్థిక దళితుల పాడేరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక. అక్కడ వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. 600కి పైగా స్థానాల్లో మన పార్టీ గెలిచింది. టీడీపీ కేవలం 200కు పైగా స్థానాల్లోనే విజయం గుర్తు చేసిన వైఎస్ జగన్ నైతికత అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టొద్దు. అయినా చంద్రబాబు పార్టీ అభ్యర్థిని నిలిచారు. 7 స్థానాలు మనం గెలిచాం. ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం.
వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు. మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే, వాళ్ళకే కనుక మెజారిటీ కనుక ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. ఎందుకు పోటీ పెట్టాలి? ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి? వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు, డబ్బులు మన దగ్గర దండిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే ఆ ధర్మమేనా? ఇది ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు. ఈరోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం, అడగడం. ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటామో, ఏ రోజైతే మనం విలువలను, విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు, ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు. ఇంట్లో కూడా మనకు గౌరవము, వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశా. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన. ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈరోజు దేవుని దయతో మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనలో తన ప్రమేయంపై ఏ ఆధారాలు ఉన్నా చూపాలని, వాటిని నిరూపించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. ఆ ఘటనతో తనకు మాత్రం సంబంధం లేదని, అందుకే ఎవరితో ఏ దర్యాప్తు జరిపినా తనకేం ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మచ్చ లేకుండా గడిపారని, ఆస్తుల వివరాలని కూడా ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, జిల్లాలో ఆయన్ని ఎదుర్కొని రాజకీయాలు చేస్తున్నందువల్లనే ఇలా టార్గెట్ చేసి కుట్రలతో తాను ఎలాంటి తప్పు చేయకపోయినా దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్షేపించారు. మంత్రులు, ముఖ్యమంత్రి కంకణం కట్టుకోవడం ఇది ఎప్పుడు కూడా జరగలేదు. థ్యాంక్ యూ. పనిచేశారు. అందుకే రాజకీయంగా మమ్మల్ని పూర్తిగా కట్టడి చేయాలనే లక్ష్యంతో ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మదనపల్లిలో రికార్డులు తగిలిపోయాయని చెప్తున్నారు. అది కూడా మాదే కుట్ర అంటూ ఉన్నారు. రికార్డులు తగలబెడితే అవే రికార్డులు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉంటాయి, ఆర్డీఓ ఆఫీసుల్లో ఉంటాయి, కలెక్టరేట్లో ఉంటాయి, సెక్రటరియట్లో ఉంటాయి. మరి వాటిని అన్నింటినీ కూడా కుట్ర కోణమని ఏ విధంగా చెప్తా ఉన్నారో నాకు అర్థం కాదు. మరి ప్రభుత్వం కూడా మేము మొత్తం డేటా అంతా రిట్రీవ్ చేశామని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. ఇందులో కుట్ర ఏముంది, మేము చేశామని ఎలా చెప్పుకోగలుగుతున్నాం? మీ పార్టీ కార్యకర్తలను, నాయకులను అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత తప్పుడు ఫిర్యాదులు చేయించుకొని మాపై బురద దల్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతూ ఉన్నారు. మరి వాస్తవాలు మీ దగ్గర ఉంటే, ఆధారాలు ఉంటే తప్పకుండా వాటిని నిరూపించండి. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబు ఉచ్చులో తగులుకోవద్దండి అని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నాను. తప్పుడు పనులు చేయాల్సిన అవసరం నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ అవసరం లేదు. నేను 7 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను. మా కుమారుడు 3 సార్లు పార్లమెంట్ సభ్యుడు, మా తమ్ముడు 2 సార్లు శాసనసభ్యుడు. మరి ప్రజాదరణ, అభిమానం ఉంటేనే ఇన్నిసార్లు రాజకీయాల్లో కొనసాగుతామని చెప్పి వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి మా పేరుతో ఉన్న భూములు, ఇతర ఆస్తులన్నీ కూడా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాం. అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు తప్ప మాకు ఏ ఆస్తులు కూడా లేవు. మరి మదనపల్లి కేసుకు సంబంధించి సిఐడికి అప్పగించినా, సిబిఐకి అప్పగించినా నాకు ఇబ్బంది లేదు. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ వైసీపీ నాయకులపై కేసులు వేసి వారిని వేధించే ప్రయత్నం చేసేదే కాకుండా వారి ద్వారా నా పేరు చెప్పించే దానికి ప్రత్యేకంగా ఈ కుట్ర చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. గతంలో పుష్కరాల్లో చనిపోయారు చంద్రబాబు ఆధ్వర్యంలో. ఈ మధ్య ఎలక్షన్ అయిన తర్వాత చాలామందిని అతి దారుణంగా హత్యలు చేశారు. మరి చాలామంది చిన్న పిల్లలందరినీ కూడా మానభంగం చేశారు. మరి ఈ వీటిల్లో వేగవంతంగా మీ ప్రభుత్వం పనిచేసిందా? మరి ఏదో అక్కడ రికార్డులు కాలిపోయినాయి, అత్యవసరంగా పోవాలని చెప్పి హెలికాప్టర్ ద్వారా డీజీపీని పంపించి దీని మీద ఒక పెద్ద ఇది కేసు, చాలా ప్రమాదం, ఇది ఈ రాష్ట్రం అంతా కూడా కూలిపోతుంది అని చెప్పే లెక్కలో మీరు చేశారు. ఏ రోజు కూడా మేము 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో, దాదాపు 74 నుంచి విద్యార్థి రాజకీయాల్లో, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా డీజీపీ హెలికాప్టర్ ద్వారా ఒక ఏదో ఆఫీసులో తగలబడిందంటే పరిగెత్తిన పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. ఈరోజు మీరంతా కూడా దీన్ని రాజకీయ రంగు పులుమల్ల ఈ కేసుకు దాంట్లో మమ్మల్ని ఇరికించాలా అనే దీంతో ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. ఆ జీవోలు రద్దు. కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు. మావోయిస్టులపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగింపు. పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన 217, 144 జీవోలు రద్దు. నూతన మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సులు. గుజరాత్లోని పీపీ మోడల్ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం. కొత్త మద్యం పాలసీ రూపకల్పన. రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు. జగన్ ఫోటో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకుని రాజముద్ర ఉన్న పాస్ పుస్తకాలు ఇవ్వడం. త్వరలో రెవెన్యూ, గ్రామ సభల నిర్వహణ. జిల్లాలో రెవెన్యూ అధికారులు తిరగాలని ఆదేశం. సున్నిపెంటలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ తీర్మానం. సర్వేరాళ్లపై జగన్ బొమ్మ పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదం. ఆస్తులకి నష్టం కలిగించటం, కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు ఉండటం మూలంగా వీటి మీద ఉన్న ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందని చెప్పేసి మనం పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. 2, పశుసంవర్ధక శాఖకు సంబంధించి 18/8/2021 తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 217 మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీవో 144 డేటెడ్ 8/9/2020 రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ చెరువుల్ని ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి నామమాత్రపు లీజు మీద ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితిని, జీవన ప్రమాణాలని పెంపొందించడమే కాకుండా మత్స్య సంపదని కూడా ఈ ఫిషింగ్లో నిష్ణాతులైన మత్స్యకారులకి అవకాశం కల్పించడం మూలంగా మత్స్య సంపదను కూడా పెంచడం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి నామాత్రపు లీజు మీద ఇచ్చేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం ఈ 2 జీవోలను ఇచ్చి నెల్లూరు జిల్లాలో దాదాపు 25,360 హెక్టార్లలో ఉన్న రిజర్వాయర్స్ కానివ్వండి, చెరువులు కానివ్వండి, వాటిని పబ్లిక్ ఆక్షన్స్కి
అనుమతిస్తూ జీవోలు ఇచ్చి ఈ పేద మత్స్యకారులకి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తామని నేను. దాని మూలంగా మత్స్యకార సంఘాలు, ప్రజా సంఘాలు కోర్టులకు వెళ్ళటం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. మరి కాబట్టి ఇప్పుడు ఆ జీవోలను రద్దు చేసి మళ్ళీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఇంతకు ముందున్న విధానం ప్రకారం ఇవ్వటమే కాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఒక కాంప్రహెన్సివ్ స్టడీ చేసి ఏ విధంగా మత్స్య సంపదని పెంపొందించాలి. ఎందుకంటే ఇటీవల కొన్ని సందర్భాల్లో మిడిల్ మ్యాన్ వచ్చి లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు వచ్చి మత్స్యకారులకి నష్టం కలిగించే విధంగా ఒక ఇల్లీగల్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ చెరువుల్ని వాళ్ళు తీసుకుంటున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా ఈ చెరువుల ద్వారా మత్స్య సంపదని పెంపొందించడమే కాకుండా నేరుగా మత్స్యకారులకి మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి పెరిగే విధంగా ఏ విధంగా చేయాలి, ఈ మత్స్య సంపదన పెంపుదలలో ఏ విధంగా టెక్నాలజీ వాడాలి, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ కూడా నెక్స్ట్ టైం క్యాబినెట్కి ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో 27 మత్స్యకార సంఘాలు మేలు కల్పించాలని పైన లోకేష్ అసత్య ప్రచారం. జగన్ భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసింది. అంబటి రాంబాబు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రతా అంశంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు తరలి వస్తున్నారు. వైఎస్ జగన్ సెక్యూరిటీని ప్రభుత్వం తీసేసింది. వైఎస్ ఓడిపోయారు కానీ చనిపోలేదని స్వయంగా అయ్యన్న మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ కోసం కోర్టుకు వెళ్తా. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోర్టులో వాదనలు జరిగాయని అన్నారు. జరగవలసి ఉన్నది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం మీద సరే అలసత్వం వహించటమో, కక్ష సాధింపు ధోరణితో వారు సెక్యూరిటీని తొలగించాలని ప్రయత్నం చేయటమో చేస్తున్నా చాలా విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చామని, Z+ సెక్యూరిటీ ఇచ్చామని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావలసినటువంటి సెక్యూరిటీ ఇప్పుడు అడుగుతున్నారని, ఆ సెక్యూరిటీ కూడా ఎంత ఉందా అంటే 986 మంది భద్రతా సిబ్బంది కలిగి ఉన్నారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు, హోంమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి 986 మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి సెక్యూరిటీ ఉండేవారనేటువంటి ఒక అసత్యాన్ని, పచ్చి అబద్ధాన్ని పదే ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ రోజున ఆయనకున్నది 139 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటే 986 మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు. ఏంది విచిత్రం, ఇంతమంది అవసరం ఆయనకి, మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు అనేటువంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. దీన్ని గోబెల్ ప్రచారం అంటారు. అంటే ఈ సందర్భంగా చెప్పాలి, గోబెల్ గురించి కూడా అందరూ చాలా మంది మర్చిపోయి ఉంటారు. గోబెల్ అనే ఒక వ్యక్తి, బహుశా శాంసన్ గోబెల్ ఏదో ఉంది ఆయన పేరు, ఆయన హిట్లర్ దగ్గర సమాచార శాఖ మంత్రిగా ఉండేవారు. ఒక అబద్ధాన్ని పదే చెప్పుకుంటూ పోతే 20 సార్లు చెప్పిస్తే మనం చెప్తుంటాం కదా, అది కుక్క, అది మేక కాదు, కుక్క అని 10 సార్లు చెప్తే దానికి సుమారు ఇదే. ఆ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత, ఆ రోజుల్లో జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారు